జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసులో అత్యంత సంచలనమైనటువంటి విషయాలు రోజు రోజుకి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. దాడి చేసింది సతీషు, చేపించింది దుర్గారావు అనేటువంటి టాక్కు దగ్గర నుంచి అసలు ఇది తాడేపల్లి కోట నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్. దాడి వెనకున్నది వైఎస్ భారతిరెడ్డి, అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డి అనేటువంటి సంచలనమైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు వాళ్ళిద్దరికి ఏం సంబంధం, ఎవరి కుట్ర ఇది, ఏంటా కథ అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి డ్రామా ఆర్టిస్టు పరమ పౌరంబోకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ప్రజలకి, సామాన్యులకి కనీసం రక్షణ లేనటువంటి నేపథ్యంలో ఏకంగా ఇతగాడి మీద రాయి దాడి. ఎవరిదది? స్క్రిప్టెడ్ ఐప్యాక్ దాడి. గత ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామా దగ్గర నుంచి బాబాయిని గొడ్డలతో నరికి దాన్ని చంద్రబాబు గారి అకౌంట్లో వేసిన నీచత్వం మనకు తెలుసు. అయితే ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ప్రజలను ఏదో విధంగా రెచ్చగొట్టాలి, మభ్యపట్టాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధిస్తుందని సర్వేలన్నీ చెప్తా ఉన్నాయి. ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళే ప్రయత్నం చేస్తే చిత్కరించుకుంటా ఉన్నారు. కడప జిల్లాలోనే చెప్పులు పైకి విసిరారు. ఈ నేపథ్యంలో తాడేపల్లి కోట నుంచే దీని డైరెక్షన్ జరిగింది. ఏదైతే కోడికత్తికి తాడేపల్లి కోట కారణమో, ఏదైతే బాబాయిని హత్య చేయటంలో తాడేపల్లి కోటకి పాత్ర ఉన్నదో, అదే విధంగా ఈ యొక్క రాయి దాడికి కూడా తాడేపల్లి కోట నుంచి. ఎందుకంటే అదే రోజు, అన్ని రోజులు లేనిది ఆ రోజు మధ్యాహ్నం అతను పోయి తాడేపల్లి కోటలో రెస్ట్ తీసుకున్నాడు. బట్ అదే రోజు భారతి గారు సాయంత్రానికి వెళ్ళి ఈయనకి బాయ్ చెప్తుంది జనంలో నుంచి. అదొక డ్రామా ఓట్ల కోసం. ఈయనేదో ప్రజల్లో తిరుగుతుంటే ఆ పాపం మిస్ అవుతున్నట్టుగా, రోడ్డు మీదకి వచ్చినట్టుగా. సరే, మొత్తానికి ఏమో ఎదురైంది. సాయంత్రానికి ఆయన మీద రాయి దాడి. ఆ రాయి దాడి, అమ్మో జగన్మోహన్ రెడ్డి ప్రాణాలు తీయటానికి హత్యకి స్కెచ్ అంట. ఎరా అంత చిన్న రాయితో చచ్చిపోతాడా? మరి ఇదే రాళ్ళదాడి చంద్రబాబు నాయుడు గారిపై జరిగినప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛని సిగ్గు లేకుండా డీజీపీఏ మాట్లాడాడే, మరి దాన్ని ఏమంటారు? పనికిమాలరా. మొత్తానికి దీని వెనక అంటే అనేక మంది ఆరోపిస్తుంది ఏంటంటే, అనేక మంది అనుమానం ఏంటంటే, బాబాయిని వేసేయటంలో, కోడికత్తిలో వాళ్ళు తాడేపల్లి కోటలోనే ప్లాన్ చేసుకున్నారు. అదేవిధంగా అవినాష్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ప్లాన్ చేశారు. ఈరోజు రాయిదాడి కూడా వాళ్ళతో మాట్లాడుకోనే భారతిరెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు, సూచనలు, సలహాల మేరకే, వాళ్ళ యొక్క డైరెక్షన్ మేరకే ఈ యొక్క రాయి దాడి జరిగింది. అమాయకుల్ని బలి చేస్తూ ఉన్నారు, ఒడ్డెర కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళని. ఇవాళ ఆ రోజు ఆ మీటింగ్కి వెళ్తే క్వార్టర్ బాటిల్ 350 రూపాయలు డబ్బులు ఇస్తారని చెప్పినటువంటి ఈ వైసీపీ నాయకులు అవి ఇవ్వలేదని అతను రాయేసినట్టుగా ట్రాక్ లేపారు. వాస్తవానికి అంత దగ్గర నుంచి అంత కరెక్ట్గా కొట్టడం అనేది సాధ్యమయ్యేటువంటి పని కాదు. 20 అడుగుల దూరం నుంచి రాయేసారంట. ఇది సాధ్యమా? అయితే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైనా సాధ్యమే. అక్రమ కేసులు పెట్టి, రాజద్రోహం కేసు పెట్టి, సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నేనేదో డబ్బులు డిమాండ్ చేసినట్టుగా నా మీద దాకా అనేక కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేశారు. సరే, దాంట్లో పాల్గొన్నా, పార్టిసిపేట్ చేసినా, వెనకున్నా, ముందున్నా, సహకరించినా, చేసినా, ప్లాన్ వేసినా, స్కెచ్ చేసిన ప్రతి ఒక్కరు తొత్తరు రాబోయే రోజుల్లో ఘనంగా తీరుస్తాం, అది వేరే విషయం. అయితే ఇప్పుడు రాయిదాడి విషయానికి వస్తే, ఇటీవల మనం వివేకం సినిమా చూసాం. సరే, ఆ సినిమాలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని కాదు అన్ని వాస్తవాలని చాలామంది చెప్తున్నారు. దాదాపు 90% వాస్తవాలని ఏకంగా వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారే చెప్పడం జరిగింది. అయితే సునీతారెడ్డి గారికి నేను మద్దతుగా ఉంటానంటూ షర్మిల చెప్పడం జరిగింది. ఆ షర్మిల గారికి వాళ్ళ మద్దతుగా ప్రచారంలో సునీతారెడ్డి గారు కూడా పాల్గొనటం మనందరం చూస్తూ ఉన్నాం. సొంత జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి చొక్క ఎదురయ్యేటువంటి పరిస్థితి, పులివెందుల్లో కూడా నాయకులు కూడా మీటింగ్కి రానటువంటి పరిస్థితి. అదేవిధంగా కడప పార్లమెంటుకు షర్మిల పోటీ చేస్తుండడంతో అవినాష్ రెడ్డిలో భయం, ఆందోళన మొదలైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఒకటే అడుగుతూ ఉన్నారు, హంతకుడు అవినాష్ రెడ్డి ఓటేస్తారా, లేదంటే రాజశేఖర రెడ్డి బిడ్డకు ఓటేస్తారా అని అడుగుతుంటే ఇవాళ సాక్షి కొత్తలాడిపోతుంది. అదే సాక్షిలో 50% వాటా షర్మిల గారికి ఉంది. కానీ షర్మిల గారికి యాంటీగా అక్కడి నుంచి రన్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి బతుకేందనేది తల్లి చెల్లె జగన్మోహన్ రెడ్డికి ఓటేయడానికి సిద్ధంగా లేనప్పుడు, తల్లి చెల్లె జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క మహిళైనా ఓటు వేయొచ్చా లేదా అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళామణులు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా ఇవాళ. అయితే ఇవాళ రాయిదాడి విషయానికి వస్తాం. ఏంటయ్యా ఊడింది నాకు అర్థం కదా. ఆడేది జరిగితే దానికి ఆసుపత్రికి పోయి కుట్లేసినటువంటి డ్రామాలు వేసి, గతంలో కోడికత్తి ఇక్కడ పొడిపించుకొని, నాకు హైదరాబాద్లో నా కులాసుపత్రి మీద నమ్మకం ఉంటుంది, ఆంధ్ర ఆసుపత్రి మీద నమ్మకం లేదు, ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదని ఆంధ్రప్రదేశ్ ఆసుపత్రులను, ఆంధ్రప్రదేశ్ డాక్టర్లని, ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని అవమానించినటువంటి నీచమైనటువంటి చరిత్ర కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ తనకు అనుకూలంగా
ఏదో కుట్లేపుచుకుని డ్రామా వేసి పైన ఇంత చిన్నదానికి ఇంత పెద్ద ప్లాస్టర్ వేసి నా మీద దాడి చేశారు. నీ డ్రామా ఆర్టిస్ట్ని మెంగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారి దగ్గర నుంచి స్టాలిన్ దాకా నీ దాకా ఐప్యాక్ డ్రామాలు ఐప్యాక్ నీచమైనటువంటి ఆలోచనలు ఇవనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసురా చావా. అంత చిన్న రాయితో నీ ప్రాణం పోతుంటే జగన్మోహన్ రెడ్డి ఎంతోమంది ప్రాణాలు తీసినటువంటి నీచుడు నువ్వు. నిన్ను ఎంతోమంది వేసేయాలనుకుంటారు. వేసేయాలనుకుంటే రాయితో వేస్తారా? సింపుల్గా సరదాగా ఒక గణుతో బుల్లెట్ తీస్తే అయిపోయేది. కానీ ఎవరికి అటువంటి ఆలోచనలు ఉండవు ప్రతిపక్షంలో. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎవరికైనా కూడా ప్రజాస్వామ్యయుతంగా నీ తప్పుల్ని ప్రజల ముందు నిలబెట్టి కోర్టుల ముందు నిన్ను దోషిగా నిలబెట్టి నిన్ను చట్టపరంగా శిక్షించాలనేటువంటి ఆలోచన తప్ప నిన్నేదో ఫిజికల్గా ఎలిమినేట్ చేసేటువంటి ఆలోచన ఎవరికి ఉండదో. నువ్వు ప్రజల్లో ఎమోషన్ రెచ్చగొట్టడం కోసం ఓయమ్మ నా మీద దాడి జరిగిపోయిందని చెప్పి నువ్వు చేసినటువంటి నీచమైనటువంటి పనులకి నీ వల్ల ఇబ్బంది పడిన వాళ్ళకి అనేక మందికి నీ మీద దాడి చేయాలనేటువంటి కోరిక ఉంటుందనేది తెలుసుకో జగన్మోహన్ రెడ్డి.